హసితే నేను ఫస్ట్ టైం ఈ శ్లోకం చాగంటి వారి ప్రవచనంలో విన్నా. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. అమ్మో! ఇంత కవిత్వం ఉందా? అసలు ఇది ఎందులో ఉంది? ఏం శ్లోకం ఇది? నాకేం అర్థం కాలే అప్పటికి. నాకు ఇంకా సౌందర్యలహరితో అస్సలు టచ్ కూడా లేదు. ఏమీ తెలీదు. వారి ప్రవచనంలో మొదటిసారి విన్నా. ఈ ఊరికి వచ్చిన్నారు వారు. మా ఇంటి దగ్గరే సిద్ధార్థ ఆడిటోరియంలో. వారం రోజులు ప్రవచనానికి వెళ్ళినాను. ఆయన భారతం చెప్తున్నారు. అందులో మధ్యలో ఎందుకో ఆయన మామూలుగా విషయాంతరం వెళ్ళిపోతుంటారు కదా! అలా వెళ్ళి ఈ శ్లోకం గురించి చెప్పినప్పుడు నాకైతే గూస్ బంప్సే. ఈరోజు నేను మళ్ళీ ఆ భావాన్ని మీతో పంచుకోబోతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం నాకు చాలా చాలా ఇష్టమైన శ్లోకం. ఒకసారి శ్లోకం చదివిన తర్వాత అర్థం చెప్పుకుందాం. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభి కర్పూరై మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. మామూలుగా సృష్టికర్తకి ఏమండి పని? బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన పని ఏమిటి? ప్రపంచంలో అందరికీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు చూసి వీళ్ళకి ఇవి ఇయ్యాలి, వీళ్ళకి ఇవి ఇయ్యాలని చూస్తూ వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడం ఆయన పనిట. ఇక్కడ అమ్మవారు పూర్ణ చంద్రుణ్ణి, పూర్ణంగా ఉన్నటువంటి చంద్రుణ్ణి ఏం చేసుకున్నారు? మరకతకరండం, మణిమాణిక్యాలతో నిండినటువంటి ఒక భరణిలాగా భావించి అందులో ఏమేమి నింపుకున్నారంటే, కళంకం అంటే పూసుకుంటారు కదండి, కస్తూరి కళంకం. అది నల్లగా ఉంటుంది. కస్తూరి అనేది నల్లగా పరిమళం ఇచ్చేటువంటి వస్తువు అనమాట. ఆ కళంకాన్ని నింపుకుంది. తర్వాత తాంబూలం వేసుకున్నప్పుడు కర్పూరపు పలుకులు ఉంటాయి చూసారా, అవి నింపుకుంది. స్నానం చేయడానికి పన్నీటి జలాన్ని నింపుకుంది. ఇవన్నీ నింపుకొని ఊరికే ఉండదు కదా అమ్మ. రోజు కొంచెం కొంచెం తాంబూలంలో వేసుకుంటుంది. కళంకాన్ని కస్తూరిగా రాసుకుంటూనూ ఉంది. ఏమండి స్నానం చేయడానికి పన్నీటి జలాన్ని ఉపయోగిస్తూ ఉంది. అది చేయడం వల్ల ఏమైంది? రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు తగ్గి చిట్ట చివరికి అంటే తిథులన్నీ మీకు పాడ్యమి నుంచి అమావాస్య వరకు చూసుకుంటే చంద్రుడు అంటే పూర్ణ చంద్రుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు అన్ని నింపి పెట్టినాడు పాపం అమ్మ కోసము. అమ్మ రోజు కొంచెం 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 అన్ని వాడుకుంటుంది. వాడుకుంటూ 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 వచ్చి అమావాస్యకి వచ్చేసరికి ఏమైందండి? ఖాళీ. మళ్ళీ పాపం బ్రహ్మదేవుడికి ఇదే పనమాట. కొంచెం 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 నింపుతూ వస్తున్నాడట. మళ్ళీ అమ్మ వాడుకుంటూ వస్తుందట. మనకు అన్ని మళ్ళీ ఖాళీ అయిపోతున్నట్టుగా ఇవాల్టి నుంచి మీకు ఎప్పుడైనా సరే చంద్రుడిని చూస్తే ఇది అమ్మ యొక్క మణులతో పొదిగిన, అందుకే మామూలు ఇప్పుడు అది ట్రాన్స్పరెంట్ అండి మణులదంటే. మీరు అనుకోవచ్చు ఇవన్నీ నింపి ఉంటే మాత్రం మాకు ఎట్లా కనిపిస్తుందండి? కనిపించదు కదా! కానీ కనిపిస్తుంది. ఇది ట్రాన్స్పరెంట్. ఎందుకంటే మణులను మీరు ఎప్పుడైనా చూసినారా? ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, లోపల ఏముంటుందో కూడా జిగ్జిగి అటువంటి మణులతో నిండినటువంటి కరండం కదా. కరండం అంటే పాత్ర. అటువంటి పాత్రట చుట్టూరా మణులు పొదిగినట్టు, అంటే నక్షత్రాలండి, చుట్టూరా మణులు పొదిగినటువంటి పాత్రట. ఆ పాత్రలో అమ్మ అన్ని తన అలంకార వస్తువులన్నింటినీ నింపుకొని, అలంకార వస్తువులు తను అనుభవించే వస్తువులు, తాంబూలానికి ఏదైతే కర్పూరం అవి వేసుకుంటుంది అవన్నీ కూడా అవేమి అమ్మ నింపుకోలే, బ్రహ్మదేవుడు నింపి పెట్టాడట అమ్మ కోసం. ఎంత అద్భుతమైన భావన అంటే, చంద్రుడిని చూస్తే ఇట్లా భావన మనకి ఎవరికైనా కలలో కూడా వస్తుందా? ఇంపాసిబుల్. చంద్రుడిలో మచ్చ ఉంది, చంద్రుడు వంకరంగా ఉన్నాడే, ఇంతే ఆలోచిస్తామేమో తప్ప, అంతే కదా. మనకి ఇలాంటి భావం పొరపాటున కూడా శంకరాచార్యుల వరకు మాత్రమే వచ్చింది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. అటువంటి మనమేమో అజ్ఞానంతో ఏమనుకుంటున్నాము? దీన్ని చంద్రమండలం అని అనుకుంటున్నాం. ఇది చంద్రుడు, ఆహా చంద్రుడిలో మచ్చ ఉంది, ఇది కుందేల్లాగా ఉంది, ఈ చుట్టూరా నక్షత్రం. కాదండి, ఇది కేవలం మన అజ్ఞానం మాత్రమే. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ చేసే పని ఏంటంటే అమ్మ కోసం అన్ని నింపి 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 పెడుతున్నారట. ఆ నింపినవన్నీ ఖాళీ అయిపోగానే మళ్ళీ నింపి పెడతారట. ఇది మొత్తం మనకి పాడ్యమి నుంచి అమావాస్య వరకు, అమావాస్య నుంచి మళ్ళీ పాడ్యమి నుంచి మళ్ళీ పున్నమి దాకా వచ్చేటువంటి తిథుల రూపంలో ఉన్నటువంటి చంద్రకళా స్వరూపిణి అని చెప్పేసి అమ్మను వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. చంద్రుడు అంటే మనము జలానికి ప్రతీకగా అనుకుంటాం కదా. ఆ జలం ఏదో కాదు, అమ్మవారు స్నానం ఆడేటువంటి పన్నీరు. రజనికర బింబం జలమయం కళావి కర్పూరై మరకతకరండం నిబిడితం. అందులో కర్పూర పలుకులు ఏమిటి? తాంబూలం కోసం వేసుకోవడానికి మరకతకరండంలో నిబిడీకృతం చేసి ఉంచుకున్నది. అతస్వద్భోగేన, ఇవన్నీ అమ్మ భోగించడానికి కోసము, అనుభవించడం కోసం. ప్రతిదినమిదం రిక్త కుహరం, అమ్మ కొంచెం 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 అమ్మ తీసుకుంటుంటే అవన్నీ ప్రతిదినము నింపడానికి, అవన్నీ అమ్మ భోగించడం కోసము.
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. ఆ బ్రహ్మదేవుడి చేత ప్రతిదినము కొంచెం 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 నింపి పెట్టడం జరుగుతూ ఉంది అని చెప్పేసి అద్భుతమైన కవితాత్మకంగానూ చెప్తున్నారు. చంద్రుడిని చూస్తే ఓహో చంద్రుడు ఇందువల్ల ఇలా అవుతున్నాడా, బక్క ఎందుకు బక్క చిక్కుతున్నాడా అనుకోవాలి మనం. ఇంక ఈ రోజు నుంచి ఊళ్ళో చంద్రుడిని చూస్తే అబ్బాయి ఈ రోజు బ్రహ్మ అన్ని నింపి పెట్టేసినాడు, ఇంక ఈ రోజు నుంచి అమ్మ తాంబూలం వేసుకుంటుంది, పన్నీటితో స్నానం చేస్తుంది. ఆహా ఇది భలే ఉంది, ఈ కస్తూరి గంధ రాజా పూసుకుంటుంది, కస్తూరి ఇక్కడ పూసుకు. మనం ఈ కస్తూరి గురించి కూడా ఒక శ్లోకం చదువుకున్నాం, మీకు గుర్తుంది? తామర తూడుకు అంటుకున్నటువంటి బురదలాగా ఉంది అమ్మ మెడ పూసుకున్నటువంటి కస్తూరి అని చెప్పేసి చదువుకున్నాం, గుర్తుందా? అటువంటి కస్తూరిని కూడా ఆ చంద్రుడిలోని మచ్చని కస్తూరితో పోలుస్తూ శంకరాచార్య వారి ఈ శ్లోకం నాకు చాలా 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 ఇష్టమైన శ్లోకం ఇది. బాగుంది. నేను ఎంతవరకు మీకు చెప్పగలిగానో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆనందాన్ని అనుభవించి చంద్రుడు అమ్మ